అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం శనగాకుని ఎలా పెంచాలి అని చెప్పేసి చూసాం కదా. ఇప్పుడు ఆ శనగాకుని హార్వెస్ట్ చేసి మంచి టేస్టీ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. పదండి ఇప్పుడు వీడియోలోకి లేట్ చేయకుండా ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కానీ ఇంకా బాగా నచ్చిందనుకోండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరైతే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ వీడియో చూడని వాళ్ళ కోసం జస్ట్ ఇంట్రడక్షన్ కొంచెం ఇస్తాను. అంటే ఎలా పెంచాను, ఇంకా హెల్త్ బెనిఫిట్స్, ఓకేనా. గుప్పిడి ఎర్రశనగల్ని 24 అవర్స్ నానబెట్టి ఇలా డిస్పోజబుల్ బాక్సులు కానీ మనకు ఆన్లైన్లో దొరికే ఈ మొలకలేసే ట్రేల్లో కానీ ఒక 2 అంగుళాలు మట్టేసి దాని మీద ఎర్రశనగలు వేసి ఒక 15 డేస్ కానీ రోజు నీళ్లు చల్లుతుంటే ఇలా పొదలాగా అడవిలాగా మనకి శనగాకు వచ్చేస్తుందండి. చాలా హెల్దీ అండి శనగాకు. లాస్ట్ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. అది కానీ చూస్తే మీకు మంచిగా ఒక ఐడియా వచ్చేస్తుంది ఎందుకు పెంచుకోవాలని. ఇప్పుడు కూడా నేను హెల్త్ బెనిఫిట్స్ చెప్తాను నేనండి. దీంట్లో అన్ని ఆకుకూరలకు ఉన్నట్టే మంచిగా ఫైబర్ ఉంటుందండి, ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. మనకి ఇది బాడీకి చాలా అవసరము. ఇంకా మినరల్స్ ఫుల్ ఉంటాయండి, అంటే ఐరన్, కాపర్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్ అట్లాంటివన్నీ ఉంటాయండి. ఆ మినరల్స్ కూడా లైట్గా మన బాడీకి అవసరము. ఇంకా విటమిన్స్ అనుకుంటే B6 ఉంటుందండి, C ఉంటుంది, ఫోలేట్ ఉంటుంది, ఇంకా రైబోఫ్లోమిన్, ఐరన్ రిచ్ అనమాట. ఇది మన లేడీస్కి కానీ పిల్లలకు కానీ అందరికీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆకు రెగ్యులర్గా తినడం చాలా అవసరం అండి. ఇది వారానికి 2-3 సార్లు తింటే మాత్రం మన డైజెషన్ బాగుంటుంది, పొట్ట హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా బ్లడ్ షుగర్ ఉండే వాళ్ళకి ఆ షుగర్ని కంట్రోల్ చేస్తుందండి ఈ శనగాకుని కానీ రెగ్యులర్గా కానీ తింటే. ఇంకా హార్ట్ని హెల్దీగా పెడుతుందండి, హార్ట్ స్మైలీగా ఉంటుంది అనమాట. ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ శనగాకుని రెగ్యులర్గా కానీ తినగలిగితే చాలా మంచిదండి. తగ్గాల్సిన రీతిలో తగ్గాల్సిన టైంకి హెల్దీగా తగ్గుతారనమాట. ఇంకా స్కిన్, హెయిర్ కూడా హెల్దీగా ఉంటాయి ఈ శనగాకుని కానీ రెగ్యులర్గా తింటే. అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లల బ్రెయిన్ గ్రోత్కి ఈ శనగాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రెయిన్ సెల్స్ని యాక్టివ్గా ఉంచుద్ది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ శనగాకుని ఇంట్లో కూడా ఇంత సులభంగా పెంచుకోగలుగుతున్నప్పుడు హాయిగా పెంచుకొని హెల్తీగా తింటే ఎంత బాగుంటుందో కదా. ఇందాక చెప్పినట్టు ఈ ఫస్ట్ వీడియో ఎలా పెంచాలి అనేది సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఇంకా మీకు ఇంట్లో ఏదైనా పాత ట్రేలు ఉంటే ఈ గింజలు వేసుకోవడానికి చాలా కంఫర్ట్. లేదు మాకు మంచి ట్రేలు కావాలి అనుకుంటే వాటికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. అవి కానీ కొనుక్కున్నారంటే వాటిలో ఇంకా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట కొత్తగా పెంచే వాళ్ళకి, ఓకేనా. ఇలా నేను ట్రేలలో పెంచడం వల్ల ఇంకో కంఫర్ట్ ఏంటంటే తీసుకొచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని హ్యాపీగా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ వేసుకొని. ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. ప్రతి మొక్కకి నాకు ఎంత ఆనందం అంటే చూడండి ఎంత బాగొచ్చిందో. కింద ఆకు పండింది కదా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వేసాను కాబట్టి చూద్దాము ఇంత 2 అంగుళాల మట్టికి ఎంత పెద్దవి అవుతాయి, ఎంత హెల్దీగా వస్తాయని చూడడం కోసం ఎక్కువ రోజులు ఉంచేసాను అనమాట. ఇంకొక 4 రోజులు ముందుగానే హార్వెస్ట్ చేస్తుంటే కరెక్ట్గా ఉండేది. అంటే నేను చూసుకోవాలి కదా ఫస్ట్ టైం కాబట్టి, ఈసారికి ఎన్ని రోజులు ఉంచాలనేది తెలియాలి కాబట్టి కింద ఆకులు మాత్రం కొంచెం పండాయి. కనీసం 2 డేస్ ముందైనా కానీ కొంచెం సేవ్ అయ్యిండేది. ఓకే, నెక్స్ట్ టైం మనం మంచిగా పెంచుదాము, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఈ పండిపోయిన ఆకు కూడా నేను ఏం పడేయను, ఎందుకంటే మనం ఆర్గానిక్గా ఇంట్లో చాలా కష్టపడి చాలా ఇష్టంగా పెంచుకున్నాం కాబట్టి ఆకేం తీసాను అనమాట. ఇప్పుడైతే నేను పచ్చడి చేసేస్తాను. మా ఇంట్లో పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి అసలు. అందుకని చెప్పేసి పచ్చడి చేస్తేనే వీళ్ళు చాలా ఇష్టంగా హ్యాపీగా తింటారనమాట. అంటే ఈ ఆకుతోటి పప్పు చేయొచ్చు, కూర చేయొచ్చు, టమాటా కూరలాగా ఎక్కువ టమాటాలు వేసి మసాలాలు వేసి చేసుకోవచ్చు, ఇంకా పచ్చెనగపప్పు వేసి చేసుకోవచ్చు, మామూలు ఆకుకూర పప్పులా కందిపప్పు పెసరపప్పులో వేసుకోవచ్చు. బయట అమ్మే ఆకుకూరలు చాలా డేంజరస్గా ఉన్నాయండి అసలు. సంతల్లో కానీ షాపుల్లో కానీ ఎవరిని నమ్మేటట్టే లేదు. మీరు ఆకుకూర కొనుక్కొచ్చి కడిగి అట్లా అరుగు మీద మాకు ప్లాట్ఫామ్ మీద వైట్ కదా దాని మీద కానీ పెడితే ఒక్కొక్కసారి గ్రీన్గా కూడా వాటర్ వస్తున్నాయండి. ఇంకా ఆకుకూరలు ఉదయాన్నే పెడతారు సంతల్లో కానీ ఎక్కడన్నా పెడితే సాయంత్రానికి మధ్యాహ్నానికి కానీ అలా వాడిపోయినట్టు అవుతాయి కదా. ఆ వాడిపోయి మళ్ళీ నీలుక్కోవడానికి అంటే చక్కగా మళ్ళీ ఫ్రెష్గా కనపడడం కోసం ఒక రకమైన డెడ్ బాడీస్కి వేసే కెమికల్ నీళ్ళల్లో వేసి దాంట్లో ముంచి తీయంగానే 5 మినిట్స్ కల్లా ఆకులు మళ్ళీ నీలుక్కుంటున్నాయంటండి. కానీ మళ్ళీ దాంట్లో కూడా గ్రీన్ కలర్ కలిపి ఆ రంగు కనపడేటట్టుగా అట్రాక్టివ్గా చేసి మనకి బయట అమ్ముతున్నారనమాట. అంటే
అంటే బయట ఆకుకూరలు కొనుక్కురావడం అంటే మన అనారోగ్యాన్ని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చుకుంటున్నట్టు అనమాట. అంటే 100% అందరూ అటు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నాకే అనుభవం అయింది కాబట్టి నేను అప్పటి నుంచి వీలైనంత వరకు 99% తినకపోయినా పర్లేదు, నేను ఓపిక ఉండి పెంచుకున్నప్పుడు మాత్రమే ఆకుకూర మా ఇంట్లో. అందుకని చెప్పేసి నాకు మైక్రో గ్రీన్స్ వేయడము అలవాటు అయిపోయింది. మా బాల్కనీలో ఇంతంత ఆకుకూరలు పెంచలేను కాబట్టి, అంటే మాకు అట్లా ఎక్కువ ఎండ రాదు కాబట్టి మైక్రో గ్రీన్స్ అయితే మాత్రం హ్యాపీగా వస్తాయి. నేను మాత్రం రెగ్యులర్గా మైక్రో గ్రీన్స్ పెంచుతాను. మన ఛానల్లో మైక్రో గ్రీన్స్ పెంచిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, రకరకాలుగా ఆకుకూరలు పెంచాను నేను. అవైతే ఖచ్చితంగా చూడండి మీరు వీడియో, ఓకేనా. ఆ పచ్చడికే కాబట్టి కొంచెం ముదురు కాడలు మాత్రమే తీసానండి, లేత కాడలు అన్నీ వేసేసాను అనమాట. ఎలాగో మనం మిక్సీ వేస్తాం కదా వాడ్చి, అందుకని ఎంత మన ఇంట్లో పెంచిందైనా కనీసం మట్టి అన్న ఉంటుంది కాబట్టి బాల్కనీలో కొంచెం ఒక 2 సార్లుగా కొంచెం ఎక్కువ నీళ్లు పోసి కడిగి కాస్త నీళ్లు వంచేస్తే మనం ఆకుకూర వాడ్చేటప్పుడు మరీ ఎక్కువ నీళ్లు రాకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడైతే నేను జస్ట్ ఆయిల్ వేసి కొన్ని అంటే ఇప్పుడు ఆకుకూర ఒక 4 గుప్పెళ్ళు ఉంది కదా, దానికి ఒక 4 టమాటాలు వేసానండి, మంచి పండిన టమాటాలు అనమాట. ఒక్కసారి మీరు మైక్రో గ్రీన్స్ పెంచడానికి అలవాటు పడితే మాత్రం దానికి అడిక్ట్ అయిపోతారండి. ఇప్పుడు ఫేస్బుక్కి, ఇన్స్టాగ్రామ్కి, యూట్యూబ్కి వీడియోస్ చూడడానికి, రీల్స్ చూడడానికి ఎట్లా అడిక్ట్ అవుతారో అట్లా అడిక్ట్ అవుతారండి. నిజం, నమ్మండి, ఒకసారి స్టార్ట్ చేయండి. అవి రావడం మొదలైతే మాత్రం ఎంత హ్యాపీగా ఉంటుందో. చూసారా, ఇందాకేందో ఇంత ఆకున్నట్టు అనిపించింది కదా, అది వాడ్చేసరికి చూడండి టమాటాలు హైలైట్ అయినాయి, ఆకుకూర ఇంత అయిపోయింది. దీంట్లో ఈ ఆకుకూరకి సరిపడా చింతపండు వేయాలండి. నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి అది వేసేసాను. మీరు చింతపండు ముద్ద ఒక నిమ్మకాయ సైజ్ వేయాలి. దీనికి ధనియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వాడ్చి పెట్టుకోండి. మిక్సీలో కొంచెం వెల్లుల్లి కూడా తొక్కలు తీసేసి ఈ పేస్ట్ వేసేసి వాడ్చిన పేస్ట్ మెత్తగా పేస్ట్ చేసుకోండి. దీనికి ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసి తిరగమాట పెట్టి ఈ మనం కచ్చా పచ్చగా దంచుకున్న ఈ పచ్చడికి, దంచుకోవడం అంటే మిక్సీ వేసుకున్న పచ్చడిలో ఈ తిరగమాత వేసేయండి. ఇష్టమైన వాళ్ళు ఒక స్పూన్ పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది. మిక్సీ వేసేటప్పుడు మనకు పచ్చడికి సరిపడా ఉప్పు వేయాలండి. కల్లు ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అది చెప్పడము చూపించడము 2 మిస్ చేశాను నేను, ఓకేనా. చూసారు కదా ఎంత బాగుందో, మీకు కూడా నోరూరుతుంది కదా. శనగాకు పెంచేయండి, మంచిగా ఇట్లా పచ్చడి చేసుకోండి, కూర చేసుకోండి. ఈసారి కూర చేసి మీకు చూపిస్తాను, ఓకేనా. మనం మిక్సీలో కూడా రోట్లో దంచినట్టు చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా ముక్కలు ముక్కలుగా పచ్చిమిరపకాయలు కనిపిస్తున్నాయి, ఎండుమిరపకాయలు కనిపిస్తున్నాయి, వెల్లుల్లి కనిపిస్తున్నాయి, అన్నీ చూసారా. రోట్లో దంచినట్టే మిక్సీలో కూడా వేయచ్చు. కొంచెం స్కిల్ అంతే, కొంచెం జాగ్రత్తగా కలబెట్టుకుంటూ చేస్తే సరిపోతుంది అనమాట. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? ఇందాక చెప్పినట్టు నేను ఈ ట్రేలు ఉన్నాయి కదా, మైక్రో గ్రీన్స్కి పెంచే ట్రేలకు సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీకు ఈజీగా ఇంకా బాగా మనకు విడిగా కాకుండా ఈ ట్రేలలో పెంచుకోవాలనిపిస్తే మాత్రం మీరు ఒకసారి లింక్స్ ఓపెన్ చేసి మీకు నచ్చితే కొనుక్కోండి. మరైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. ఏమనుకోకుండా ఇప్పటికైనా మన వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఎవరన్నా కొట్టకపోతే. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. మీకు ఈ వీడియో కానీ బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మరైతే బాయ్ అండి.